గురుభ్యో నమః. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. పరమ పవిత్రమైన ఆముక్త మాల్యద రచించిన పాసురాలు చిట్ట చివరి పాసురం ఇదే గోవింద. ఇవి పాసురాలు కాదు, మన ముక్తికి మార్గాలని పదే పదే మనం తెలుసుకుంటూనే ఉన్నాం కదా కన్నయ్య. చక్కగా కృష్ణుడు యొక్క లీలల గురించి వర్ణిస్తుంటే వర్ణనాతీతమైన లీలలు వింటూ మనందరం ఎంతో ఆహ్లాదాన్ని పొందాం కదా. అలాగే ఈ 30వ పాసురానికి అర్థం తెలుసుకుందాం కన్నయ్య. ఒకానొకప్పుడు క్షీరసాగర మదనము తాను చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ దేవదానవుల చేత క్షీరసాగర మదనం చేయించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎటువంటి వాడు అనేసి అంటే, అంత పెద్ద క్షీరసాగరంలో ఎటు నుంచి ఎటుపోతే ఈ చిన్న చిన్న సముద్రాలు చూసారు మనం భయపడతాం కదా, అంత పెద్ద క్షీరసాగరంలో ఎటు నుంచి ఎటుపోతే మనకు అసలు ఏమీ దారి తెలియదు. కానీ అటువంటి క్షీరసాగరంలో చక్కగా బొజ్జు నిద్రపోతూ ఉంటాడు. లక్ష్మీదేవిని వక్షస్థలం పైన పెట్టుకున్న ఆ మాధవుడు ఆయన క్షీరసాగరాన్ని మదనం చేయించాడు దేవదానవుల చేత. అంటే మనకి కర్మ మన చేత చేయిస్తాడు, ఆయన కర్మకి సాక్షిగా ఉంటాడు. కర్మ ఆయన చేయుడు, కర్మ మన చేత చేయించి దానికి సాక్షిగా ఆయన ఉంటాడు అనమాట. అసలు క్షీరసాగరం అంటేనే సంసారం. ఈ సంసారంలో భార్య భర్త బిడ్డలు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు దేవదానవులు అనమాట. మన కర్మలు ఉన్నాయే, ఈ కర్మలే మనం చేసే పనులు అనమాట. ఈ కర్మల వలన ఈ క్షీరసాగర మదనం జరుగుతూ ఆ కర్మల ప్రతిఫలం ఏదైతే వస్తుందో దాన్ని మనకి ఈశ్వరుడు ఇస్తాడు. కానీ ఏ రోజైతే మనము ఈ కర్మలన్నిటికీ అతీతము ఆ పరమేశ్వరుడు మాత్రమే, ఇదంతా ఆయన చేస్తున్న లీల, అదంతా ఆయన నాటకమే అంటూ ఒక కర్మకి మన ప్రతిఫలం ఆశించకుండా ఉంటే మాత్రం ఆయన ఇలా చెప్తాడనమాట, నేనే చూసుకుంటా అన్ని, నీకు ఏం కావాలో అది నేను చూసుకుంటా. అసలు నీకు యోగం లేనిదైనా సరే నీకు నేను ఇస్తాను. ఎప్పుడైతే అది నీకు మంచి జరుగుతుందంటారో, నువ్వు సర్వశరణాగతి నాకు చేస్తావో ఆ రోజు నుంచి నేను నీ బాధ్యత స్వీకరిస్తాను అనేసి కృష్ణ పరమాత్ముడు సుస్పష్టంగా చెప్తారనమాట. కర్మాచరణముల ద్వారా మనం చేసే ఈ కర్మల వల్ల మనకి మోక్షలక్ష్మి జ్ఞానలక్ష్మి లభిస్తుంది. ఎవరైతే వాడి పనులు సక్రమంగా చేస్తారో, ఏ పనులైతే వాళ్ళు చేయగలిగిన పనులు ఆ పనులన్నీ సక్రమంగా చేస్తారో వాళ్ళు ఇహలోక సుఖాలతో పాటు పరలోక సుఖాలు పొందుతారు. చక్కగా వాళ్ళ శరీరం విడిచిన తర్వాత ముక్తి కూడా పొందుతారు. ఎప్పుడైతే సర్వ శరణాగతి ఈశ్వరుడికి చేసి ఈ కర్మల ఫలితం ఏది ఆశించకుండా మొత్తం ఆయన చేతుల్లోనే పెట్టేసామనుకోండి, మనకి ఏది మంచో ఏది చెడు ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన మనకి మంచి మార్గాన్ని మంచి దారినాగతి చేసిన వాడికి మనకి యోగం లేకపోయినా సరే ఆ యోగాన్ని మనకు పట్టేలా చేసి ఆ భగవంతుడు దానికి చివరి వరకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సర్వ శరణాగతి చేసి సంపూర్ణంగా ఈశ్వరుడు పాదాలు పట్టుకుంటావో అప్పుడు మాత్రమే గోవింద. అటువంటి మాధవుణ్ణి భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం చేస్తున్న ఈ గోపికలందరూ కూడా చక్కటైన మనసుతో కలిగిన వాళ్ళనమాట, చంద్రముఖం కలిగిన వాళ్ళనమాట. ఎందుకంటే వాళ్ళ మొహంలో నుంచి ఆహ్లాదం మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇతరులకు చెడ్డ కోరుకోరు వాళ్ళు ఎప్పుడు నిత్యం నిరంతరం హరినే కీర్తిస్తూ హరినే స్మరిస్తూ హరినే ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ మాకు నువ్వు పరా అనే ఒక వాయిద్యాన్ని ఇవ్వమని స్వామివారిని అడుగుతారు కదా. ప్రతిసారి ప్రతి పాసురంలో అడుగుతారు. ఈ పరా అనే దానికి అర్థం ఏంటో మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, మళ్ళీ చెప్తాను. పరా అనేసి అంటే ముక్తి మార్గం అనేసి. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మాకు ముక్తిని ప్రసాదించు. మాకు ఎటువంటి కోరిక లేదు, మాకు ఏ కోరిక అవసరం లేదు. మాకు కావాల్సింది ఒకటి నిరంతరం నిత్యం నీ పాద పద్మములను మనసులో స్మరించుకుంటూ నిత్యం నీ సేవ చేసుకుంటూ ఉండే అనుగ్రహాన్ని మాత్రమే మాకు ప్రసాదించు, అంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు అనేసి అనింది. ఇది ఈ 30 పాసురాల్లో మనకి చిట్ట చివరి పాసురము. చక్కటైన ఈ పాసురాలు ఎవరైతే మనస్ఫూర్తిగా వింటారో వాళ్ళకి ఇహలోకము పరలోకంలో మంచి సుఖాలు వస్తాయన్నమాట. మంచిగా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని గురువుగారు అందరినీ ఆకర్షించి అందరికీ మంగళం పలికారు. అలాగే మనం మంగళం ఎందుకు పలుకుతాము అనేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కన్నయ్య. మనం జై శ్రీరామ్ చెప్తే ఆ జై శ్రీరామ్ అనే మాట మనకే తగులుతుంది. ఎందుకంటే రామనామానికి జయం పలికితే మనకే తిరిగి వస్తుంది. నిరంతరం స్వామివారికి మంగళం ఎందుకు పలుకుతున్నారు గోవింద అని అంటే, మంగళం పలికితే తిరిగి మనకే వస్తుందన్నమాట. ఎలాగైతే బలం గురు ప్రవర్ధతం అంటాము, గురువు గారి కన్నా బలం ఎక్కువ మనకే వస్తుంది. జై శ్రీరామ్ అంటే ఆ రామనామం మనకే మంచి చేస్తుంది. అందుకే జై శ్రీరామ్ అనుకుంటూ ఉండాలి. సర్వం శ్రీ గురువు గారి చరణార విందార్పణమస్తు. బలం గురు ప్రవర్ధతం.